వాస్తుశాస్త్రం మనశ్శాంతి సంపదపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది? వాస్తు అనేది మనకు పంచభూత తత్వాలు మనిషి మీద ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అనే దాని మీద నిర్ణయించబడినటువంటి శాస్త్రం. వాస్తు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా మనకి సహజంగా మనకి ఏంటంటే, ఒక ఇంట్లోకి గాలి వెలుతురు హ్యాపీగా ఉంది అంటే సగం రోగాలు రావు. చీకటిగా ఉందంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో రావాల్సిన రోగాలు వస్తాయి. మొన్న ఒకరింటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో అన్ని లైట్లు వేసి ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం ఏంటి లైట్లు వేసి ఉన్నాయంటే, లైట్లు ఆఫ్ చేస్తే ఏం కనపడదు. సెల్లార్లో ఉంది ఆ ఇల్లు, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. దానికి చుట్టూరు అపార్ట్మెంట్లు, ఇటు నుంచి గాలి వచ్చేది లేదు, గాలి బయటికి వెళ్ళేది లేదు, గాలి ఫ్లో లేదు, వెలుగు లేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా ఏమవుతుంది, సహజంగా ఎప్పుడైతే ఎండ తగలలేదో డి విటమిన్ లోపం ఉంటుంది, ఎప్పుడైతే గాలి సక్కంగా లేదో బీటాల్ లోపం ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు సహజంగా వస్తుంటాయి. సహజంగా ఒక్కొక్క సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అదే ఎండకు తిరుగుతూ గాలి తగులుతూ ఉంటే మనకు చాలా వరకు రోగాలు అనేది మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇందుకోసం వాస్తు అన్నమాట. మన చాలామంది ఇప్పుడు కూల్ చేసుకుంటూ అదంటూ ఇదంటూ ఉంటారు. సో దీంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి. మనకి ఈశాన్యంలో బావి అని, అలాగే ఆగ్నేయంలోకి వచ్చేసరికి పొయ్యి అనేసి, అలాగే వాయువ్యం వచ్చేసరికి మనకి వచ్చేసి గొయ్యి అనేసి, టాయిలెట్స్ వీటన్నిటికీ వాయువ్యంలోను, నైరుతిని మనం క్లోజ్ చేయాలి అనేసి ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే, వాయువ్యంలో గాలి సంచారం ఉంటే చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఈశాన్యంలో బావి ఉంటే వాటర్ సోర్సెస్ బాగుంటాయి. ఆగ్నేయంలో మనకి ఇవన్నీ కూడా పొయ్యి ఇదంతా ఉంటే ఇంటికి ఎప్పుడు కూడా ఉంటుంది. అదే పొయ్యి తీసుకొచ్చి నైరుతిలో పెట్టామనుకోండి, మనకి ఎప్పుడు కూడా నైరుతి నుంచి గాలి ఎక్కువ వీస్తూ ఉంటుంది. ఇంట్లోకి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని, ఏదైతే రైట్ ఇంజనీరింగ్ ఉంటుందో, బెస్ట్ ఇంజనీరింగ్ మోడల్స్ ఉంటాయో ఆ మోడల్ని మనకి గజాయనమని, సింహాయనమని ఇట్లా నిర్ణయించి మనకి వాస్తుగా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వాస్తుని మనం ఆధారంగా చేసుకొని మన ఇల్లులు కట్టుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. మంచిగా గాలి వెలుతురు వస్తుంది. ఎప్పుడైతే గాలి వెలుతురు ఉందో ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీ సౌఖ్యం అనేది, అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మేలు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాస్తు అనేది అన్ని విధాలుగా మనం చూసుకొని నిర్మాణాలు చేసుకోవడం అనేది చాలా మంచిది. గురుగారు, నవగ్రహాల ప్రభావం తగ్గించుకునేందుకు ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? నవగ్రహాల ప్రభావం, ఒక్కొక్క గ్రహం ప్రభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహం ఉందనుకోండి, సూర్యుడు వచ్చేసి ఆరోగ్యానికి కారకుడు. సూర్యగ్రహం లోపం అయితే సహజంగా వాళ్ళకి డి విటమిన్ లోపం ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే రక్తానికి సంబంధించినటువంటి దోషాలు ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడికి మనకు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటే సూర్యశాంతి అనేది కలుగుతుంది. అలాగే చంద్రుడు మనోకారకుడు, మనోబలానికి నిర్ణయించబడుతూ ఉంటుంది. అలాగే చంద్రదోషాలు తొలగిపోవడానికి వస్త్రదానం చేస్తూ ఉన్నా, అలాగే ఎందుకంటే మన చంద్రుడికి ఒక నూలు పోగు అన్నాం. వస్త్రదానం చేస్తూ ఉన్నా, లేకపోతే చంద్రుడికి సంబంధించినటువంటి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే నదీ స్నానం చేస్తూ ఉన్న చంద్రుడు మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే కుజుడు సంబంధించినటువంటి దోషాలు మనకి చాలా ఉన్నాయి. ఆల్రెడీ కుజదోషం ఉంటే వివాహ సమస్యలు వస్తాయి, కుజదోషం ఉంటే ఇటువంటివన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉంటే కుజదోషం అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే బుధుడు సంబంధించిన దోషాలకి తులసి అమ్మవారిని, అంటే తులసి చెట్లని పెంచడం, తులసి అమ్మవారిని పూజ చేయడం అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే గురుగ్రహానికి గురుక్షేత్రాలని దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. శుక్రగ్రహానికి వచ్చేసరికి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడం, శక్తిపీఠాల్లో కుంకుమార్చన చేయడం చాలా మంచిది. ఇటువంటి శని భగవానుడికి వచ్చేసరికి
అలాగే సేవ చేయడం, దానాలు చేయడం, అలాగే శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రాహుకి కేతువుకి వచ్చేసరికి రాహుకేతువుల పూజ మనకి శ్రీకాళహస్తిలో చేసుకోవడం, అలాగే త్రయంబకంలో చేసుకోవడం, ఇటువంటివి చేసుకుంటుంటే చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా అనేక మంచి ఫలితాలు రావడానికి మనకి నవగ్రహ శాంతి పూజలు అనేవి మనకి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మనం చేయొచ్చు. గురుగారు, కర్మ ఫలితాలు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చా? కర్మ ఫలితాలు అనేవి మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తెలుసుకోవచ్చా అనుకున్నప్పుడు కర్మ ఫలితాలు అనేవి మన జాతక చక్రంలో తెలుస్తూ ఉంటుంది. పూర్వజన్మ కర్మ ఏంటి, ప్రస్తుత కర్మ ఏంటి, మనకి ఇప్పుడు ఏమి అనుభవించడానికి వచ్చాము అనేది మనకు తెలుస్తుంది. మనకి కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది. ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. మన ప్రారబ్ధ కర్మ ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఎలా జీవితం పైన మన ప్రభావం చూపుతుంది అనే విషయాల గురించి ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనే పేరుతో మనం చెప్పడం జరిగింది. జాతకం కర్మఫలదర్శిని అంటే జాతకం మనం చూసినప్పుడు మనకి ఎటువంటి కర్మలు ఎప్పుడు వస్తున్నాయి అనే విషయాన్ని గురించి కర్మఫలదర్శినిగా మనం చెబుతామన్నమాట. కాబట్టి ఈ యొక్క కర్మల్ని మనం ఎట్లా ఉంటాయి అనేది మనం ఆధారంగా చేసుకొని, అంటే జాతకం ఆధారంగా చేసుకొని గుర్తించవచ్చు. అలాగే మనకి జాతకంలో మనం చక్రం గీచినప్పుడు లగ్నం ఆధారంగా ఏ ఏ కర్మలు ఉన్నాయి, అలాగే మనకి రాశి ఆధారంగా ఏ ఏ కర్మలు వస్తాయి, అలాగే మనకు ఉన్నటువంటి భావచక్రాల ఆధారంగా ఏ ఏ కర్మలు ఉన్నాయి, దీన్ని బట్టి మనకి ఎటువంటి భార్య వస్తుంది, ఎటువంటి భర్త వస్తాడు, ఎటువంటి వ్యాపారాలలో సక్సెస్ అవ్వచ్చు, ఎటువంటి వాటిల్లో మనం హ్యాపీగా ఉండొచ్చు అనే విషయాల గురించి మనకి హ్యాపీగా తెలుసుకోవచ్చు. మన కర్మల్ని తగ్గించుకొని ఇందాక చెప్పినట్లుగా మన లైఫ్ జీపీఎస్ని వాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రైట్ గురుగారు, రాహు కేతుల దోషం ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేయవచ్చు? రాహుకేతు దోషాలకి రాహువు ఏంటంటే మాయా స్వభావి అంటారు. రాహు ఎప్పుడు కూడా అనిశ్చిత, అంటే మనకి ఎట్లా అంటే అన్ని విధాలుగా కొన్ని స్థల మార్పిళ్ళు, ఉన్నట్లుండి నెగిటివ్ హ్యాబిట్స్కి వెళ్ళటం, మాయలో పడిపోవటం, అలాగే జూదం ఆడటం, ఇట్లాంటి హ్యాబిట్స్లోకి చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు. ఉన్నట్టుండి మా అబ్బాయి మంచోడండి, డిగ్రీ రాగానే ఇట్లా పాడైపోయాడు, లేకపోతే చిన్నప్పుడంతా బాగున్నాడు, వాళ్ళు కొంత చదువుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇట్లా మనకి చెప్తూ ఉంటారు. అట్లా చెప్పినప్పుడు మనం చూసుకుంటే రాహుదోషం ఉందని. అలాగే కొంతమంది చూస్తే ఏం చేస్తాంలేబ్బా, ఏముందిలేబ్బా, ఈ జీవితం అంటే ఇట్లానే ఉంటుంది అనేసి ఇట్లా ఒక నిస్సత్తువుగా నిస్సారంగా ఉంటారు. వాళ్ళు కేతు దోషం ఉన్నట్లు. రాహుదోషానికి కేతు దోషానికి కామన్గా మనం చెప్పేది రాహుకేతువుల పూజ శ్రీకాళహస్తిలో చేసుకోమని చెబుతాం. అలాగే మనం చూసినట్లయితే త్రయంబకంలో మనకి రాహుకేతువుల పూజ చేసుకోమని చెబుతాం. ఇది ముఖ్యంగా మనకి చేసుకోమనేటటువంటిది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రెండింటితో పాటు కూడా మనకి రాహుకి స్పెషల్గా మనకి ఏంటంటే చేపలకి ఆహారం వేసిన రాహు దోషం పోతూ ఉంటుంది. అలాగే ఓం హ్రీం రాహువే నమః అనే మంత్రం చేసుకున్న రాహు దోషం పోతూ ఉంటుంది. అలాగే కేతువుకు సంబంధించి ఓం హ్రీం కేతవే నమః అనే మంత్రాన్ని చేసుకుంటున్న కేతు దోషం అనేది తొలుగుతూ ఉంటుంది. అలాగే పక్షులకి ఆహారం వేస్తూ ఉన్న కేతు దోషం పోతూనే ఉంటుంది. ఇలా మనకి తెలిసినటువంటి వృద్ధులకి హెల్ప్ చేస్తూ ఉన్నటువంటి వాటి వల్ల కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి తారుమారు అవుతూ ఉంటాయి, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల దోషాల వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం అంటారు. అలాగే రాహు కొన్ని స్థానాల్లో ఉంటే రాహు దోషమని, కొన్ని స్థానాల్లో ఉంటే కేతు దోషం అని అంటారు. ఇది కాకుండా గోచార తత్వంలో కూడా, గోచార సంచారంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. కాబట్టి అటువంటి అన్ని దోషాలకి పైన చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే వారి జీవితం అద్భుతంగా సాగుతుంది. ఓకే గురుగారు, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఉద్యోగం లేదంటే వ్యాపారంలో విజయాలు మనం అంచనా చేయొచ్చా? ఇందనక చెప్పినట్లుగా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన జాతకం నిర్ణయించబడుతుంది. జాతకంలో ఏ ఏ దశలు వస్తాయి, ఏ ఏ అంతర్దశలు వస్తాయి, ఆ దశల ఆధారంగా చేసుకొని మనకి వ్యాపార అభివృద్ధి అనేది, మనకి అలాగే ఉద్యోగ అభివృద్ధి అనేది ఉంటుంది. సహజంగా గురువుతో
కలిసి గురువు దశ కానీ వచ్చి బాగుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. అలాగే గురుదశ ఉన్నప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో జాబులు రావటం, గురుదశతో అనుబంధం ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు బాగుంటే ఈ యొక్క వ్యాపార రంగాల్లో రాణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క శుక్రుడి వల్లే సినిమా రంగంలో కానివ్వండి, కళాత్మక రంగాల్లో కానివ్వండి ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. కాబట్టి శుక్రుడి వల్ల ఒక్కొక్క రంగంలో మేలు జరుగుతూ ఉంటుంది, గురువు వల్ల ఒక మేలు జరుగుతుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం రావాలి అంటే ముఖ్యంగా వారికి రవిగ్రహం కూడా బాగుండాలి. అలాగే మన జాతకం చూసినప్పుడు మనకి 6వ అధిపతి, దశమాధిపతి, ఏకాదశాధిపతులు చాలా బాగా ఉంటే వారికి ఉద్యోగం, వ్యాపారం అనేది ఎట్లా అభివృద్ధి చెందాలో, ఎట్లా అభివృద్ధి చేయించాలో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వారి పరిస్థితుల ఆధారంగా చేసుకొని ఆ జాతకం చూసినప్పుడు ఆ రెమెడీలు చెప్పగలిగితే చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాలు అనేవి ఉంటాయి.